బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది బలపడి పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరం దిశగా పయనించే క్రమంలో సముద్రంలోనే బలపడి వాయుగుండంగా మారుతుంది అని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత తీరం దాటి ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తరప్రదేశ్ వైపు పయనిస్తుంది అని, దీంతో తూర్పు, మధ్య, ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. మరోవైపు తూర్పు అరేబియా సముద్రం నుంచి మధ్య భారతం, తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల వర్షాలు, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. ఇవాళ కోస్తాలో అనేక చోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీగా, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. రానున్న రోజుల్లో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదు అని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీశైలం జలాశయంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. అధికారులు 2 క్రాస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. గోదావరి నీటి మట్టం అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఉపనదులు, కొండవాగులు పొంగి పొర్లుతూ గోదావరికి వరద చేరుతుంది. దీంతో పోలవరంలో నీటి మట్టం మరింత పెరిగింది.